అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి అన్ని ప్రీ ఫైనల్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అర్థమైందా? 3 మంత్స్‌కి ఒకసారి కండక్ట్ చేస్తారు. రోజు ఎగ్జామ్స్ పెట్టి కంప్లీట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఫిట్‌గా మారతావు. నేను ఎగ్జామ్ రాయగలను. యాన్యువల్ ఎగ్జామ్స్ రాయగలను అని చేసి ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే ఆ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్, క్వార్టర్లీ ఈ సార్లు పెట్టేసి టీచర్స్ పెట్టే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తావో, అప్పుడు బలంగా తయారవుతావు. నేను రాయగలను అనే స్ట్రెంత్ వచ్చేస్తది. ఎగ్జామ్ డేట్ వచ్చేస్తూ ముందు అయ్యో! ఎగ్జామ్ డేట్ వస్తుందని చెప్పేసి బలంగా ప్రిపేర్ అవుతావు. బలంగా చదువుకుంటావు. అప్పుడు నువ్వు పాస్ అయిపోతావు. కొందరికి ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం ఏంటి అంటే, బాగా ఆలోచించి చదువుతూ ఉంటారు. ఎలా రాయాలనేది ఆలోచించి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలా రాసినప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. నువ్వు ఆలోచించకుండా రాసినప్పుడు, ఎలా పడితే అలా రాసినప్పుడు నీకు ఎక్కువ మార్క్స్ రావు. మేము కాలేజీ ఫస్ట్ రావాలి, కాలేజీ ఫస్ట్‌లో ఉండాలి అని చెప్పేసి అంత చదివి జ్ఞానయుక్తంగా ఆలోచించుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు పోలిస్తే చూసుకుంటే నువ్వు సరిగ్గా పట్టించుకోవు స్టడీస్‌కి. అందుకు నీకు తక్కువ మార్క్స్ వస్తాయి. అర్థమైందా? ఎవరైతే పట్టించుకోరో స్టడీస్‌ని ఏదో ఒకటి అని చెప్పేసి రాసుకుంటూ పోతారో పాస్ అయిపోతాంగా టెన్షన్ ఎందుకు? మనకు 70, 80% వస్తే సరిపోద్ది అని అనుకున్న వాళ్ళే. ఎవరైతే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని చదివారో, పట్టుబట్టి చదివారో వాళ్ళకు ర్యాంకులొచ్చినాయి. చదవని వారికి ర్యాంకులు రాలా. ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటావో అప్పుడు పాస్ అయిపోతావు. కాన్ఫిడెంట్ లేనప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. వాళ్ళకున్న కాన్ఫిడెంట్‌కి మేము టాపర్లు అవుతామని అనుకున్నారు. వాళ్ళు గట్టిగా చదివారు, బాగా చదివారు, బాగా ప్రాక్టీస్ చేశారు అని వాళ్ళు అనుకున్నది జరిగింది. వాళ్ళు కాలేజీ టాపర్లు అయ్యారు. వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఎక్కువ చదివారు కాబట్టి, నీకన్నా ఎక్కువ చదివారు కాబట్టి, వాళ్ళ కాన్ఫిడెంట్‌ని బట్టి వాళ్ళకి ఇంత మార్క్స్ వస్తాయని అంచనా కూడా వేసుకుంటారు. అలా చదువుతారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఫిట్, ఇఫ్ యూ వాంట్ టు బి డేర్, యూ వాంట్ టు బి రీడ్ ప్రాపర్‌లీ. ఓకే. కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. మీరు ఇంటర్మీడియట్‌లో అయినా, 10థ్ క్లాస్ అయినా, డిగ్రీ అయినా చదువుతున్నప్పుడు ఫ్యాకల్టీ చెప్తున్నవారు, టీచర్స్ చెప్తున్న మాటలు విని ఎలా చదవాలో తెలుసుకొని చదవాలి. ఎలా బుక్స్ చదివి మొత్తం కంప్లీట్ చేసుకొని ఫిట్‌గా ఉండాలి. కంప్లీట్ చేయాలి. మంచి స్కోర్ చేయాలని అనుకున్నవారు ఆలోచించుతూ